అన్నయ్య అమ్మమ్మ ఇంటికి పోదామా, స్కూల్ కి హాలిడేస్ వచ్చినాయిగా. పోదాం ఇవాళ మెల్లగా అమ్మని అడిగి ఇవాళ పోదాం మనం. బా పూరాళ్ళకి హాలిడేస్ ఇచ్చినట్టున్నారు కానీ వీళ్ళు ఉంటే వాడంతా పీసా పీసానే. ఈడైతే మొత్తం గాయ అయితే వాళ్ళంతా మెంటల్ గా ఆడాడు అసలే. చూసుకున్నామా? చూసుకున్నాం. అంటే ఈ మధ్యలో ముందు బాగా పెరుగుతాండే మా తడాకు చూపించాలంటే. అబ్బా అత్తే అత్తినా కానీ ఊరికి పల్లెటూరు వాతావరణం మస్తు ఉన్నది. ఇక్కడనే పర్మనెంట్గా ఉండాలి. ఇక అబ్బా ఏమన్నా ఉన్నదా, వాతావరణం సూపర్ ఉన్నది. ఈడేంద్రో గిట్టున్నాడు కొత్తగా ఊళ్ళా. పోరి అట్లా నా జాలింటే ఫీల్ అవుతుంది. పెద్దవాళ్ళని గౌరవించాలి. ఏంటి తమ్ముడు? అన్న ఊరు కొత్తగా వచ్చిరా మీరు? కొత్తగా వచ్చిన తమ్ముడు. ఎవరింటికి వచ్చారు? ఇక్కడ రమేష్ లేడు, వాళ్ళ ఇంటి పక్క పడి దిగిన. ఇంటికి వచ్చినావా? భార్య కూడా వచ్చిందా అన్న? అందరం వచ్చిన ఫ్యామిలీ తోటి. కథం సర్వనాశనం సర్వనాశనం. ఎందుకురా గట్లా అన్నావు? వాళ్ళు మంచోళ్ళు కాదా? మంచోడు చెడ్డోడు నాకు తెలియదు. నేను ఒక ముచ్చట చెప్తా. ఏం ముచ్చట్రా చిట్టి చెప్పు. ఇల్లటి పాలల్లా కొంచెం బురద పడితే ఏమైతాయి? ఏమైతే తెల్లగా ఉన్న పాలన్నీ ఖరాబ్ అవుతాయి, నల్లగా అవుతాయి. వాళ్ళ ఇంటి పక్క పోయినావు నీ జీవితం ముఖం సర్వనాశనం అవుతుంది. ఓ అన్న పో, నేను చూస్తే నాకు బాధ అనిపిస్తాను. పోయిగా దొరికింది కానీ ఇప్పుడు ఉంటే దాని చేతిలో. ఇంతకీ పిల్లలు గట్ల ఎందుకు అన్నారు? నాకు ఏదో డౌట్ వస్తాం. వీళ్ళు ఎందుకన్నారు అట్లా? అని ఇంటికాడ దిగినందుకు ఎందుకు గట్ల ఎందుకు అంటారు? అబ్బా పొద్దుగాల పని తోముకుంటే బాగానే ఆలోచిస్తానేంది. ఏమో ఏ సిరానా నువ్వు బాగా ఆలోచిస్తానేంది? ఏం లేదు కానీ చెప్పు. కాదే నువ్వు పొద్దుగా లేచిన కరెక్ట్. మీ వాళ్ళు ఏంది పొద్దున్న నుంచి చదువుతాను, ఇంట్లోకి బయటకి వెళ్తలేరు. మా వాళ్ళ పని అంతా అయిపోయింది, మీ వాళ్ళు ఎత్తలేరేంది? లేతారు పొద్దుగా లేవాలనే. ఇది పల్లెటూరు, పని చేసుకోవాలి చెప్పనా. అబ్బా నాకు ఇప్పుడే తెలియదురా. నీకు అవసరమా? మా వాళ్ళు ఎప్పుడు లేస్తేంది, ఎప్పుడు లేవకుంటేంది. ఈ పిల్లలు లేచినది అందరూ కూడా ఏళ్ళ పొద్దుగానే లేవన్నా. ఈ నిజంగా పిల్లలు చెప్పినట్టు వీడు కొంచెం తేడాగాడే ఉన్నట్టున్నారు. నువ్వు నా ఇంటికి తిరుగుతానికి పని లేదా? జరుగు ఊడవాలి. కాదు ఇప్పుడు నీ పనికి ఏమన్నా నేనైనా అడ్డం వచ్చినా అనే? నాకు ఇవాళ ఏం పని లేదు కానీ సరే నీ మంచాల్లో కూర్చుంటా, నీ పని నువ్వు చేసుకో. కొత్త కొత్త మాట్లాడతాను. ఏం లేదు కానీ చెప్తా అయితే పని చేసుకో. బా చెల్ల మీ వాడిని ఏం చేస్తాంది? అబ్బా కొన్ని నీళ్ళు తీసుకురా అబ్బాయి, ఘోరంగా బయట. సిరానా నమస్తేనే. నమస్తే. మీ వాళ్ళు లేచినట్టున్నారు కానీ పని చేస్తారుగా. ఓ పిచ్చిదానా, ఇంకా తెలివి ఉన్నదానే? ఆయన మొత్తం మనకి ఇట్లకే దొబ్బుతాంది, నువ్వేమేం చేస్తానవి అడుగుపో. ఏంటి ఏం కత్తి? నువ్వు వాళ్ళకి పని మనిషి వానే. ఇక రేపటి నుంచి చాలా లాటర్లు బాత్రూమ్ అడుగుపో. అవు చెప్పంగా కూడా ఆమె ఇటే దొబ్బుతాంది కాదే. ఏమైతుందో సీనన్న, ఇప్పుడు అల్లలు కలుపుకొని మంచిగా ఉంటారు కానీ ఇవాళ దాల్లో ఊడబట్టే నీకు ఏమైతుందో లొల్లు పుట్టించాలి. నువ్వు ఏమన్నా చూసి ఇప్పుడు ఏంది గొడవ పెట్టుకోవాలా? మీరు గొడవ పెట్టుకున్నాను అంటేనే నీకే పని తక్కువ అవుతుంది అని చెప్తా. ఎప్పుడా బుద్ధి నువ్వేంద్రా బాగా మాట్లాడుతున్నావు? లేకపోతే నా పిల్లలతో నాకే బుద్ధి చెప్పేటోనే నాడు. నువ్వు ఇందుకే నాడా నీ పక్క పొంట వచ్చింది నేను. అబ్బా నిన్న మొన్న రాక మొత్తం అన్నయ్య పిలిచిండే. ఇప్పుడు చూసినావా సీనా ఎట్లా మాట్లాడతాను? అంతే, అవసరం ఉంటే కాలు లేకపోతే తల. నువ్వు ఏం మాట్లాడవా అనే? అట్లా చూస్తాను. మస్తు నల్లిలాగా బిహేవ్ చేసిండు. వచ్చినప్పుడు ఎంత మంచి వచ్చిండు. అంతే, ఎవరిని నమ్మద్దు. పోయి గీలింటి పక్క పొంట వచ్చినాయింది. వాళ్ళు ఎంత మాట్లాడతారు భార్య భర్తలు. వాళ్ళతోటి వెళ్తావా మనం? ఇక్కడ ఉండేది బా, మనం పోదాంపా. ఉండకు, ఎడిపోతావు? రాసుకున్నావు కదా, 1,00,000 రూపాయలు కట్టి పో. ఇక్కడ నేనుండా, నిన్ను కూడా ఉండనియరా? నాన్న ఉండని కావచ్చు. నువ్వు ఏమైనా అనే అన్ని మాటలు అంటా అంటే నువ్వు ఎందుకే అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు? నాకు అర్థం కాదు. నీ కంటికి ఎట్ట కనబడతాను రా పిచ్చోళ్ళు లెక్క. చూసినావా? ఏంది నువ్వు మావాడిని అంటాను?
ఇదేనా సక్కనోడానా వెనకేసుకొస్తాను నువ్వు సగనుడు కాకపోతే ఈయన గురించి ఊరంతా ఎట్లా మాట్లాడుకుంటా తెలుసా ఇదంతా వాళ్ళు గట్లా ఇద్దరు మన మీదకి వస్తే నువ్వు ఏమైనా ఆనే ఏంది ఏమన్నది అది చూసినావానే నిన్న కాక మొన్న వచ్చిండు రాగి అనమాట రావటే ఏంది మా ఊరికి వచ్చి మమ్మల్ని అంటారా మీరు నువ్వేంది బాగా మాట్లాడతాను నిన్నగాక మొన్న వచ్చి మూసుకొని ఉండు మా జోలికి రాకులే మనల్ని మూసుకోమంటాలే మొగుడు పిల్లలు మన ప్రతాపం ఏదో చూపిద్దాం ఏంద్రా బాగా తెచ్చిపోతారు మీరు మొగుడు పిల్లలు ఏంది మా ఊరి మీద వచ్చావు నువ్వు ఆ ఊడ్చుకునే మంచిగా ఊడ్చుకుంటే అయిపోతాయిగా అది చెప్తలేడు అని పెళ్ళానికి మన మీదకి వేస్తాడు బెల్లు అదేరా నువ్వు పట్నం ఎత్తా అంటే నేను పట్నం ఎప్పుడు దుంకాలని చూస్తానా పుల్ల పెట్టిందే నువ్వు మళ్ళీ మాట్లాడతానవా ఏ మంచిగా అయిపోరాదు మీరు ఊడ్చుకుంటే అయిపోతాయిగా మంది మీదకి దొప్పుడు ఎందుకు మంది మీకు నువ్వు దొప్పినావానే నేనెందుకు చెప్పినా మరి ఎందుకంటాను నువ్వేనే అలా మాటలు బాగా అయితే నిన్నగాక మొన్న వచ్చాడు సపరేట్ ఏంటిది మీ మీకు ఎవరు వస్తారు మీ వాళ్ళు వస్తాను మేము వస్తానా ఊడ్చింది వాళ్ళ నువ్వు అని పెళ్ళావా నేను అద్దను నా ఇలా రెంట్కి తీసుకున్నావు ఉత్తరా నువ్వు నువ్వే ఊడ్చినట్టు చెప్తానే మొత్తం ఇట్లా మాట్లాడతావు ఆమెకి అంతా మాట్లాడతా అంటే నువ్వు ఏమంటలేవేంది ఇదే నేను ఆడదాన్ని అయితేనా దాన్ని సిగ్గపోని సిగ్గవుతావా నేనే ఆడదాను అనుకో సాకల బండ మీద బట్టలు ఉతికినట్టు ఉతుకుతారా నలవకపోడా ఉరుకుతారా నువ్వు అందుకే పని చేస్తావు అరే నీ వీళ్ళు వెళ్ళంటే నువ్వు ఊడిసినావు అక్కడికి ఊడిసినావు నువ్వు నేను ఊడవలేదు మరి ఎందుకంటే చెప్పరా నువ్వైనా ఆ చీపురు కట్టాడు పడేసి దాని దగ్గరకు ఆమెనే తప్పు ఉన్నది ఆమెనే మాకు ఊడిచింది కాబట్టి తప్పు చేస్తలేదు నువ్వు ఇక్కడ పడి ఫస్ట్ దాన్ని అందుపో ఏంది అనేది నేను ఈ ఊరికి వద్దన్నా నువ్వే తీసుకొచ్చు ఇప్పుడు మంచిగా ఉన్నదా తీసుకొస్తే ఏమైంది వాళ్ళు ఎన్నో అంటారు కుక్కలు మొత్తుకున్నాడు మొత్తుకుంటారు మనకేంది మన పని మనం చేసుకోవాలి కానీ ఎవర్రా కుక్క నలవకపోడా ఎవడు కుక్క మీరేరా నువ్వు కుక్క పొద్దుంచ మరుగుతాను నువ్వు కుక్క నువ్వు కుక్క అంత మొత్తుకో అట్లా మొత్తుకుంటారు అబ్బబ్బబ్బా మా వాడ మీద మా పరుగు పోతా పోతా పోయి ఇలా పక్క పోటీ వచ్చినవేందే మనం ఎవరు రమ్మన్నా నిన్ను ఏం మాట్లాడవేంది మీ గురించి వచ్చింది గొడవ మాట్లాడుపో ఇంకోసారి ఊడకుండా ఆమె ఏంది మాట్లాడుతుంది మీ తప్పు పెట్టుకొని మమ్మల్ని అంటే కుదరదు మరి ఇక్కడ ఇయో నువ్వు చీపురు కట్ట పక్క పడే పో మాట్లాడుపో ఏం మాట్లాడతావు నేను ఇప్పటికీ బాగా ఒప్పుకోవట్నా నా కోపం మాత్రం దాని సంగతి చెప్తా ఏందే నువ్వు నా సంగతి చెప్పేది అరే నీ పిల్లని కంట్రోల్ పెట్టుకో అరే ఏ మనిషి ఉన్నవరా నువ్వు అందుకే కారా నా పిల్లల్ని ఉచ్చుకొలుపుతాను నీలాగా నేను చేతులకు గాజులు దొరకలేదురా మంచిగా చెప్పాలరా ఏ తాను పోదు తాను అరే పిల్లల దగ్గర అరే నీ గురించి నాకు బాగా తెలుసురా ఏం తెలుసా నీకు ఊళ్ళో అందరూ చెప్పిల్లా నీ గురించి నువ్వు వేస్ట్ కానీ నేను వేసానా ఎవరానికి చెప్పింది చెట్టు కింద ఉన్న పోరాలు చెప్పిల్లు చెట్టు కింద పోరాలా అన్నా చెట్టు కింద పురుగాడంటే గా బానుగాడే గా దుడ్డమ్మక పోడి చెప్పితే నువ్వు నాకు మీదికి వచ్చినావా ఎట్లా పిల్లలు దేవుళ్ళు కాదురా అందుకే నమ్మిన అలా మాటలు అది దేవుడా చిన్న మాటలు చిన్న పిల్ల అంటే నన్ను నమ్ముతావా అరే నేను నిన్నగాక మొన్న నువ్వు అరే ఇదేనా మా ఊరాబాయ్ నీ ఊరోళ్ళే నీ గురించే చెప్పిల్లు నా గురించి చెప్తే గాడేందో ఆనికి అసలు ఆలే సరిగ్గా రావు ఆ నా గురించి చెప్తా అంటావా అరే నమ్మినా నీ గురించి చెప్పిండు మొత్తం నీ ఊర్లో డీటెయిల్స్ మొత్తం చెప్పిండు ఏ పోయి బాగా తీసుకురాపో తీసుకురాపో సంగతి చెప్తా ఆడి ఇద్దరు సంగతి చెప్తావు నాకు చూసినారా నువ్వు ఎసంటి కోపగాండు నువ్వు ఇప్పుడు రాని వచ్చినాక చెప్తా నీ గడి చెప్తా నువ్వు నీకు ఎట్లా వాడతా నేను ఇప్పుడు వాడు వస్తాడుగా నువ్వు నన్ను అతడికి అడుగు అరే నువ్వు ఇట్లా ఇక్కడ కూర్చో ఏమని చెప్పినావు ఈ నల్లమ్మకపోతే ఏం చెప్పిండే నీ గురించి చెప్పిండు ఏం చెప్పినావు నా పిల్లగా చెప్పు చెప్పురా ఏం చెప్పినావు చెప్పురా నువ్వు పొద్దున దారిపోటు పోనంటే మమ్మల్ని ఆడ ఊకుంటే నువ్వు మమ్మల్ని దిక్కున్నావు అందుకే నీ గురించి ఎక్కిచ్చి చెప్పి నాకు నేను గిట్టేసా నేను అనుకోలేదు గట్లా చెప్తారా పిల్లగా అరే ఇప్పుడు ఎవరో చెప్తే నమ్ముతావా సినన్న అట్లా కాదురా మీ ఊరోళ్ళే పిల్లి కదా నువ్వు వేసుకుంటావు అని అట్లా నమ్మాల్సి వచ్చింది నీ ఇంకోసారి ఎవరు చెప్పినా నమ్మకు వాళ్ళు కొట్టుకొని వస్తారు అక్కడ మన పిల్లలు కొట్లాడుతా ఏమన్నా పిల్లలు అసలే ఘోరంగా కోపిస్తుంది ఇగో ఇంకా పూర్వలు చేయబట్టి మనకి ఇంత గొడవ అయింది లేకుంటే వీళ్ళు కొట్టపోయాడు సంపుతా వాడే దాన్ని ఏం కావాలి గలి వేటోళ్ళు అనుకుంటా పోని యదా